ధ్యానాంతరం కళ్ళు తెరిచిన సమీకుడు పుత్రుని ద్వారా పాము సంగతి, అతని మిత్రుల ద్వారా శాపం సంగతి తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. తన దివ్యదృష్టితో జరిగినది గుర్తించి ఎంతైనా కంగారు పడ్డాడు. కుమారా, శపించబోయే ముందు దోషి ఎవ్వరో, శాపార్హుడవునో కాదో తెలుసుకోవాలి కదా. ఇలా ఎందుకు చేశావు? నీచేత శపించబడినవాడు ఈ దేశాన్నేలే రాజు. రాజును శపించడం, రాజ్యాన్ని అరాజకం చేయడం మనవంటివారికి తగని పని. సరే, గతం గతం. కాలాన్ని ఎవ్వరూ మరల్చలేరు అని నిట్టూర్చాడు. పిదప గౌరముఖుడు అనే తన శిష్యుడి ద్వారా శాపం సంగతి నీ తండ్రికి కబురు చేశాడు. రక్షణ మార్గాలు వెతుక్కోమన్నాడు. శాపం గురించి తెలియగానే మీనాన్న కంగారు పడ్డాడు. ఒంటి స్తంభం మేడలో, గాలికైనా చొరరాని మందిరంలో ఉండి రాజ్యపాలనం చేయసాగాడు. అలా 6 రోజులు గడిచాయి. 7వ రోజున ఋషికుమార శాపనిర్వహణార్థం తక్షకుడు హస్తినాపురానికి రాసాగాడు. మార్గమధ్యంలో అతనికి కాశ్యపుడనే భూసురుడు కనుపించాడు. ఆ కాశ్యపుడు పాముమంత్రం వేయడంలో ఉద్దండుడని, తాను చంపబోయే పరీక్షిత్తుని రక్షించేందుకే వెడుతున్నాడని గ్రహించి, తక్షకుడు అతనికి అడ్డం పడ్డాడు. తనని తాను ఎరిగించుకున్నాడు. తను కరచినవాడిని బ్రతికించడం ఎవరితరమూ కాదన్నాడు. సర్పరాజు, తన మంత్రానికి తిరుగులేదన్నాడు మహీసురుడు. ఆ విషయమై పంతం పెరిగిన పాపరేడు, చేరువలో ఉన్న వృక్షాన్ని కాటు వేశాడు. తక్షణమే అవృక్షం బుగ్గికుప్పగా మారిపోయింది. ఆ చెట్టుని బ్రతికించమన్నాడు తక్షకుడు. కాశ్యపుడు మంత్రోచ్చారణ చేశాడు. వెంటనే ఆ చెట్టు సజీవమై పూర్వప్రకారం శోభిల్లసాగింది. ఆశ్చర్యపోయిన అహిరాజు ఆ బ్రాహ్మణుడు ధనార్దియై వస్తున్నాడని తెలిసి, అతను కోరినదానికన్నా అధికమైన ధనాన్ని ఇచ్చి, హస్తినాపురం రాకుండా వెనక్కి మళ్ళించేశాడు. అనంతరం తాను కరిపురం చేరి కొందరు నాగుల్ని మానవరూపాల్లో నీ తండ్రి వద్దకు పంపాడు. కొన్ని పళ్ళు, దర్భలు రాజుకియ్యండి అని తన అనుచరులకు ఆజ్ఞాపించి ఆ ఫలాలలోనే ఒక పండులో తానొక చిన్న క్రిమి రూపంలో ఒదిగి కూర్చున్నాడు. కామరూపులైన నాగులు దర్భలు ఫలాలు రాజుకిచ్చారు. నీ తండ్రి ఆ ఫలాలను భుజించబోయే సమయానికి అందులో ఉన్న భుజంగాధినాథుడు నిజరూపంతో బయటపడి నీ తండ్రిని కాటేసి చంపేశాడు. వృద్ధమంత్రులు పరీక్షిత్తు మృతిని గూర్చి తెలుపుట. సభలో ఉన్న కొందరు వృద్ధమంత్రులు పరీక్షిత్తు యొక్క మరణఘట్టం గురించి ఇలా చెప్పారు. నరపాలా, నీ తండ్రియైన పరీక్షిత్తు ఒకప్పుడు వేటకు వెళ్ళి, ఒక మృగాన్ని కొట్టాడు. దెబ్బతిన్న మృగం పారిపోయింది. దాన్ని తరుముతూ, సమీకుడు అనే ఋషి యొక్క ఆశ్రమం చేరాడు నీ తండ్రి. ధ్యానంలో ఉన్న సమీకుడిని మంచి నీళ్ళిమ్మని కోరాడు. కాని, ఋషి గాఢమైన ధ్యానంలో ఉన్న కారణంగా మౌనంగానే ఉండిపోయాడు. అందుకు అలిగిన మీనాన్న చేరువలో కనుపించిన పాముశవాన్ని ఆ ఋషి మెడలో వేసి వచ్చేశాడు. రాజుగారు ఇటు వచ్చాడో లేదో, ఆ మునీశ్వరుడి కొడుకైన శృంగి అనేవాడు ఆశ్రమం చేరాడు. తండ్రి మెడలో ఉన్న పాము శవాన్ని చూశాడు. దాని తీరుతెన్నులను బట్టి, అది ఎవరో కావాలని చేసిన పనే అని గుర్తించాడు. తక్షణమే ఆచమించి, నా తండ్రి మెడలో అశుచియైన పాము కళేబరాన్ని వేసి అవమానించినవాడు, వాడెవడైనా అగుగాక, నేటికి 7వనాడు, పాములన్నిటిలోకి అతి క్రూరసర్పమైన తక్షకునిచే కాటుబడి మరణించుగాక అని శపించేశాడు.